నూజివీడులో జరుగుతున్న మాదిగల ఆత్మీయ సమావేశానికి సదస్సుకు అధ్యక్షత వహించిన తమ్ముడు యువరాజు గారికి, మాది గారికి, మనకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మన సోదరులు శ్రేయభిలాషి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఉద్యమం ప్రస్థానం ముందుకు తీసుకెళ్తున్న దశలో దాదాపు 2.5 దశాబ్దాల నుంచే ఈ ఉద్యమానికి ఎన్నో రకాలుగా అండదండలు అందిస్తూ మాదిగలకు, ఎంఆర్పిఎస్కు నిజమైన సోదరులుగా మనందరి అభిమానం చూరగొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులు సోదరులు ప్రాదర్ సాధన్న గారికి, నా సోదరులు మాదిగ ఉద్యమంలో విద్యార్థి దశలోనే ఉద్యమంలో భాగస్వాములై తమ్ముడు చెప్పినట్టుగానే ఉద్యమ నాయకత్వం పనిలో రాష్ట్రం మొత్తం తిరుగుతున్న సమయంలో పగలొచ్చినా అర్ధరాత్రి వచ్చినా వాళ్లకు తనే వంటలు వండి అందరికి భోజనాలు ఏర్పాటు చేసి తిరిగి మళ్ళీ తను కూడా పనిలో పోయే ఒక సాధారణ విద్యార్థి నాయకుడిగా ఉద్యమాన్ని ప్రారంభించే క్రమంలో ఇవాళ తిరువూరు శాసనసభ్యుడిగా ఎన్నికై మనందరి అభిమానంతో అఖండ విజయం సాధించి మన ముందు నిలబడ్డ తమ్ముడు కొలికపొడి శ్రీనివాసరావు మాది గారికి, శాసనసభ్యులు, మొత్తానికి ఇంత ఘనంగా నిర్వహించిన మొత్తం ప్రోగ్రాం కమిటీ సభ్యులైన ప్రతి ఒక్కరికి, నా సోదరులు రెల్లి సామాజిక వర్గం నుంచి ప్రకాష్ గారికి, దీన్ని సమన్వయం చేసిన ఎంఆర్పిఎస్ ఎంఎస్పి నాయకత్వానికి, అదే సమయంలో అన్ని అనుబంధ విభాగాలకు సంబంధించిన నాయకత్వానికి, నా జనసేన ఇతర అన్ని రాజకీయ పార్టీలకు సంబంధించిన సోదరులైన ప్రతి ఒక్కరికి, ఈ సభను జయప్రదం చేయడానికి దాదాపు 11 గంటల సుమారే ఇక్కడికి చేరి ఇప్పటి వరకు ఎంతో ఓపికతో ఉండబడే నా జాతి సోదరులందరికీ, ప్రదర్శన జరుగుతున్నప్పుడు ఎంతో ఇబ్బందులు పడుతూ కూడా ప్రదర్శన చాలా సక్రమంగా జరగడానికి సహకరించిన నా పోలీస్ యంత్రాంగ సోదరులందరికీ, నా పాత్రికేయ ఎలక్ట్రానిక్ మిత్రులందరికీ, ప్రతి ఒక్కరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. నేను ఈ తెలుగు నేల మీదనే బీసీల్లో ఏబిసిడి వర్గీకరణ అమలు జరుగుతున్నప్పుడు ఎస్సీల్లో ఏబిసిడి వర్గీకరణ లేకపోవడం వల్లనే కదా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ జనాభా గల మాదిగలకు, ఇతర రెల్లి ప్రజలకు, ఇతర దళిత కులాలకు కూడా న్యాయం జరగలేకుండా పోతుంది. కాబట్టి న్యాయం దక్కేంత వరకు మాత్రం పోరాటం చేయాలని చెప్పి ఒక సంకల్పం పెట్టుకుని ఈ ఉద్యమం మొదలైంది. ఆ ఉద్యమం మొదలైన తర్వాత జరిగిన అన్యాయాన్ని ఊరు వాడ తెలియజేసే విధంగా ప్రచారం చేయడం జరిగింది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు చెప్పాడు, నువ్వు ఏ లక్ష్యం కోసం ముందుకు సాగాలన్నా ఆ లక్ష్య సాధనలో అంతిమ విజయం వైపు నడవాలంటే 3 లక్ష్యాలు గుర్తు చేసుకోండి అని చెప్పాడు. నిరంతరం ప్రజలకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియజెప్పే విధంగా బోధించాలి, ఆ బోధించే క్రమంలో సమీకరించాలి, ఆ సమీకరించే పోరాటంలో భాగంగా బలమైన ఉద్యమాన్ని నిర్మించాలి. బోధించకుండా, సమీకరించకుండా, పోరాడకుండా మీ లక్ష్యాలు నెరవేరు అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ మహనీయుడు చెప్పడం జరిగింది. అగు మాదిగలకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే, మాదిగలకు రావాల్సిన వాట దక్కాలంటే, రెల్లి ప్రజలకు న్యాయమైన వాట దక్కాలంటే, దళితుల్లో 58 కులాల వాట 58 కులాలకు దక్కాలంటే వర్గీకరణ ద్వారా తప్ప మరో మార్గం లేదు. కాబట్టి ఈ పోరాటాన్ని దశల వారుగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాం. అయితే ఈ పోరాటానికి 2 సవాళ్లు బలంగా ఏర్పడ్డాయి. ఈ పోరాటానికి 2 సవాళ్లు బలంగా ఏర్పడ్డాయి. ఒకటి, ఈ వర్గీకరణ కోసం జరుగుతున్న ఉద్యమం మీద ఎన్నో కుట్రలు జరిగినాయి, ఎన్నో సందర్భాల్లో నిర్బంధాలు వచ్చినాయి, ఎన్నో సందర్భాల్లో కేసులు పడితే జైలు పాలవలసి వచ్చింది. ఈ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి పాలక వర్గాలకు సంబంధించిన వాళ్ళు కూడా ఉద్యమాన్ని
ఉద్యమ చైతన్యాన్ని ఉద్యమ పోరాట స్ఫూర్తిని జీర్ణించుకోలేకుండా చాలా సందర్భాల్లో పాలక వర్గాలే ఎంఆర్పిఎస్ను చీల్చే ప్రయత్నాలకు ఒడిగట్టడం కూడా జరిగింది. వాళ్ళు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు పన్నినా, ఎన్ని రకాలుగా అవరోధాలు కల్పించినా, ఎన్ని సందర్భాలు అక్రమ కేసులు పెట్టినా, ఎన్ని సందర్భాల్లో జైలు పాల్పై ప్రయత్నం చేసినా, ఎంతో మంది బిడ్డల ప్రాణాలు కోల్పోయినా అంతిమంగా మాదిగ ఉద్యమం నిలబడడానికి కారణం మాదిగల్లో వర్గీకరణ సాధించాలనే పట్టుదల పెరగడమే. భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమానికి రానన్ని సవాళ్లు, భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమం మీద జరగనన్ని కుట్రలు ఈ దేశంలో ఎంఆర్పిఎస్ మీద జరిగినాయి. అయినప్పటికీ ఎంఆర్పిఎస్ నిలదొక్కుని ముందుకు సాగే ప్రయత్నం చేసింది. దీనికి ముందుగా రెండు అనుకున్నాం. ఎంఆర్పిఎస్ ఉద్యమం మొదలైన రోజుల్లో ముఖ్యంగా 94 జూలై 7న ఎంఆర్పిఎస్ ప్రారంభమవుతున్న ఆ 20 మంది యువకులతోటి ఒక ప్రతిజ్ఞ తీసుకున్నాం. ఆ ప్రతిజ్ఞ ఏంటంటే, ఈ ఉద్యమం ఇప్పుడు ఎవరికీ తెలియదు, ఒక గ్రామంలో మొదలయ్యే సమయానికి ఎవరికి తెలియదు. కానీ ఉద్యమం దశల వారీగా విస్తరిస్తున్నప్పుడు, దశల వారీగా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు దీనికి కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. దాన్ని ఎలా అధిగమించాలి అన్నప్పుడు ఒకటే చెప్పాం, ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఈ ఉద్యమం మీద భవిష్యత్తులో ఉద్యమం బలపడితే ఎన్ని సవాళ్ళు ఎదురైనా, ఎన్ని కుట్రలు జరిగినా ఖచ్చితంగా ఎదుర్కొనే విషయంలో మాత్రం రాజీ పడద్దు అనే ఆలోచనతోటి ఆ నిర్ణయం తీసుకున్నాం. అంటే ఉద్యమానికి సవాళ్ళు ఎదురవుతాయనే విషయం అనుకుని వచ్చే సవాళ్ళను ఎదుర్కోవడానికి మానసికంగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని మొదలుపెట్టిన రోజే అనుకున్నాం. కాబట్టిగానే భారతదేశంలో ఏ సామాజిక ఉద్యమాన్ని ఎదుర్కొనన్ని సవాళ్ళు కుట్రలు ఎదుర్కొన్నా, ఎన్నో సందర్భాలు నిర్బంధాలు వచ్చినా, ఎన్నో సందర్భాలు అక్రమ కేసులు పడి జైలు పాలై వచ్చినా, కొంతమంది బిడ్డల ప్రాణాలు కోల్పోతున్నా వర్గీకరణ లక్ష్య సాధన కాడ రాజీ పడొద్దు అనే పద్ధతిలోనే ఆ సవాళ్ళను ఎదుర్కొంటూ ఈ దశకు వచ్చేశాం. రెండోది ఆనాడు ఇంకొక విషయం కూడా అనుకున్నాం. ఈ ఉద్యమం బలపడుతున్న సమయంలో, ఈ ఉద్యమం సమాజంలో గుర్తింపుకు వస్తున్న సమయంలో పాలక వర్గాలు కానీ వివిధ రాజకీయ పార్టీలు కానీ నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. పాలక వర్గాలు కానీ పార్టీలు కానీ నాయకత్వాన్ని దగ్గర తీసుకునే ప్రయత్నం చేస్తుంటాయి. అది ప్రలోభ పెట్టడానికైనా కావచ్చు, లేదా ఉద్యమాన్ని బలహీనపరచడానికైనా కావచ్చు, దగ్గర తీసుకోవడానికైనా కావచ్చు, దగ్గర తీసుకున్నట్టుగానే చేసి ఉద్యమాన్ని లేకుండా చేయడానికి కూడా కావచ్చు. మరి అవకాశాలు వచ్చినప్పుడు ఎలా ఉండాలన్నప్పుడు లక్ష్య సాధన కోసం జరుగుతున్న పోరాటంలో నాయకులకు గుర్తింపు వస్తే ఆ గుర్తింపును అడ్డం పెట్టుకొని వ్యక్తిగత పదవుల కంటే జాతి భవిష్యత్తు కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి, జాతి భవిష్యత్తు కోసమే పదవులు నిరాకరించాలని చెప్పి ఎంఆర్పిఎస్ మొదటి నుంచి అనుకున్నది. అందులో వచ్చే సవాళ్లను సవాలుగా ఎదుర్కోవాలనుకున్నది, వచ్చే అవకాశాలను తిరస్కరించాలనుకున్నది, నిర్బంధం వస్తే ఎదుర్కోవాలనుకున్నది, అవకాశాలు వస్తే తిరస్కరించాలనుకున్నది.